సో అక్కడ మీకు కనపడుతుంది తాడి చెట్లు. సో ఇదంతా తాడి చెట్లు తాటి కళ్ళు మంచిగున్నది నీ బాంచన్ తాగుతుంటే తెలుసుకుందాం. సో చెప్పు మై డియర్ ఫ్రెండ్. నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీ. సమ్మర్ సీజన్ అయితేనే బెటర్, సమ్మర్ సీజన్లో అయితేనే బాగుంటాయి లైక్ ఇవి. సో మీకు తాతలు తండ్రులు తాళ్ళెక్కే బతికిండ్రు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ మిస్టర్ వివేక్ అఫీషియల్. సో గైస్ ఇవాళ అయితే నేను ఊరికైతే వచ్చేసాను. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే విలేజ్ వ్లాగ్. సో మీరు చూస్తున్నారు కదా, తాడి చెట్లు అయితే ఉన్నాయి చూడండి. సో అక్కడ మీకు కనపడుతుంది తాడి చెట్లు. సో ఇదంతా తాడి చెట్లు తాటి కళ్ళు మంచిగున్నది నీ బాంచన్ తాగుతుంటే. సమ్మర్ సీజన్ అయితేనే బెటర్, సమ్మర్ సీజన్లో అయితేనే బాగుంటాయి లైక్ ఇవి. సో మిగతా అది మా ఫ్రెండ్ని అయితే అడిగి తెలుసుకుందాం. సో చెప్పు మై డియర్ ఫ్రెండ్. నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై. ఎక్కువ కాస్ట్ అయి ప్రెసెంట్ ఇప్పుడు ఎండిపోయినాయి బాగా. ఓకే, ఇప్పుడు పండవు అయితే కోసినా కూడా బాగుండవు అవి. సీజన్ అయిపోయింది, సీజన్ సమ్మర్ సీజన్లోనే బాగుంటాయి. సమ్మర్ సీజన్లో అయితే బాగుంటాయి. సో ఒకసారి జూమ్ వేసుకో అవి ఎలా ఉన్నాయి అనేసి. జూమ్ అయ్యి ఫుల్ జూమ్ ఇన్, లోపలికి జూమ్ చేయి ఎలా ఉన్నాయో కాయలు చూడండి. సో మీరు చూస్తున్నారు. సో అలాగే మేము ఇప్పుడు అక్కడ గొర్రెలు అయితే ఉన్నాయి గైస్, చూడండి ఎలా ఉంది. తాతలు తండ్రులు తాళ్ళెక్కే బతికిండ్రు. ముస్తాదే నీకున్న పెద్ద పొలాలు అయితే ఉన్నాయి. సో అక్కడక్కడ ఇది బర్రెలు అవి అన్నీ అయితే ఉన్నాయి. సో చూడండి ఎలా ఉందో ప్లేసు. సమ్మర్ సీజన్లో అయితే మాత్రం చాలా కష్టం, బట్ ఇప్పుడే సమ్మర్ లాగా ఉంది లైక్ ఎండల వల్ల. సో ట్రాక్టర్స్ అన్నీ ఉన్నాయి. సో మీకు అక్కడ ఒక కొండ అయితే కనపడుతుంది, అది చాకల కొండ. అది దాన్ని చాకల కొండ అంటారు. సాకల కొండ, అది వచ్చి సాకల కొండ అంట. అండ్ ఇటు సైడ్ ఒకటి ఉంది, అది నల్లకొండ. అది వచ్చేసి నల్గొండ అంట గైజ్. సో ఈ రెండు ఉన్నాయి. సో అక్కడ మీకు ఒకటి లైక్ థర్మల్ పవర్ స్టేషన్ కనపడుతుంది కదా, లైక్ అది కరెంట్ ఆఫీస్. మాధవనగర్కి అది సబ్ కరెంట్ ఆఫీస్ యాక్చువల్లీ అది. సో చూస్తున్నారు. ఒక టవర్ కనపడుతుంది, టవర్ అయితే కనపడుతుంది మీకు చూడండి. ఇది వచ్చి జియో టవర్. ఇది వరకు ఎయిర్టెల్ ఉండేది, బట్ ఈ ఎయిర్టెల్ కొంచెం తక్కువ ఉండి లైక్ ఇది ఎన్ని సంవత్సరాల నుంచి కట్టుంది బ్రో? బట్ 10 years. ఇది చాలా 10 years కట్టుందంట, 10 సంవత్సరాలు అందులో నడుస్తుంది. సో చూడండి, ఇది వచ్చేసి జియో టవర్. సో రీసెంట్గా జియో టవర్గా మార్చారు. ఓకే, ఇది రీసెంట్గా జియో టవర్గా మార్చారంట. సో అటుపక్క కూడా చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. లైక్ ఇటు సైడ్ వచ్చేసి మీకు కనపడుతుంది, ఇది ఒక మెయిన్ రోడ్. సో మనము ఎక్కడైనా ఆగాలన్నా లైక్ రెస్ట్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. సో ఇది ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇటు సైడ్ కూడా వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. లైక్ మనము ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు, ఏమి లైక్ మన ఉంటుంది కదా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వస్తారని అట్లంతా ఏం లేదు, రిలాక్స్ అవ్వచ్చు. చూడండి ఎలా ఉందని. ఇంకా మిగతాది చెప్పండి ఊరి గురించి. ఎక్కువ ట్రాక్టర్స్. ఓకే, ప్రతి ఇంటికి ఒక ట్రాక్టర్ ఉంటుంది. ఓకే, ఒక బైక్, ఏమి ఆటో. ఓకే, మనకి ఇబ్బంది ఉండదు ఇక్కడ. ఓకే, వాటర్ కానీ కరెంట్ కానీ. ఓకే, ఫుల్. ఓకే, బట్ ఇప్పుడేమంత ప్రాబ్లం లేదు, వాటర్ కానీ ఏం ప్రాబ్లం ఏం లేదు. అది ఇదని ఉండేది, బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు అలా ఏం లేదు. సో ఇప్పుడు వచ్చేసి ఎలా ఉందంటే లైక్ ఏంటంటే ఇంటింటికి ఒక వాటర్ ఇది ఉంది, పైప్ లైన్ వేసారు కాబట్టి ఇప్పుడు ఏం ప్రాబ్లం ఏం లేదు. సో దాని తర్వాత ఇప్పుడు కరెంట్కి కానీ అండ్ ఇంకా అది ఇడిస్తే సమ్మర్ అయితే మాత్రం లైక్ సమ్మర్ లాగా ఉంది, బట్ ఎండలు మాత్రం ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ఇట్లున్నాయంటే ఇంకా సమ్మర్లో అయితే ఇంకా డబల్గా అయితే ఉంటాయి. సో కంపల్సరీగా మీరు మాకులాగా పల్లెటూరులకు వచ్చి లైక్ ఎప్పుడైనా సమ్మర్లో అయినా కానీ లేదంటే లైక్ ఏ వింటర్ సీజన్లో అయినా కానీ ఎప్పుడైనా కానీ వచ్చి మీరు రచ్చబండ మీద ఆటలు సాయబండి కాడమ్మ కొని మీరు
వెళ్ళండి. మీ పల్లెటూరులో కూడా మీరు ట్రై చేస్తుంటారు. సో మీరు మీ పల్లెటూరులో కూడా అట్లాగే ఉంటుంది కాబట్టి సో మీరు ఎక్కడికి వెళ్ళారో నా కమెంట్ సెక్షన్లో మీరు ఏ ఊరు అని చెప్పి నాకు కమెంట్ చేయండి. సో నేనైతే ప్రజెంట్ ఇప్పుడు మొత్తం అంతా వీడియో అయితే షూట్ చేస్తున్నా. చూపి అదంతా. సో అక్కడ మీకు కనపడుతుంది కదా గొర్రెలు, అవన్నీ గొర్రెలు. సో లాస్ట్ చాలా దూరం తీసుకెళ్తారు. ఇవన్నీ కొన్ని మార్నింగ్ వెళ్తే మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ అయితే వస్తాయి. అండ్ ఈ బర్రెలు కూడా అంతే, వాటికి లైక్ ఫుడ్ కోసమని కనపడుతుంది కదా. అండ్ మెయిన్ అతి ముఖ్యంగా మీకు లాస్ట్లో కూడా కనపడుతున్నాయి, అవి కూడా తాటి చెట్లే. అవి కూడా సీజన్ లేదు కాబట్టి సో అలా ఉన్నాయి. సో తోటలు కూడా ఉన్నాయి. అది అక్కడ ట్రాక్టర్తో వాళ్ళు పొలాలు అయితే దున్నుకుంటున్నారు. వాళ్ళ పొలాలు అయితే దున్నుకుంటున్నారు. వాళ్ళ పొలాలు అయితే లైక్ ఏదో ఉంటుంది కదా, లైక్ కాటన్ అనో లేదంటే లైక్ ఏదైనా ఎరువు అనో ఏదో ఒకటి వేస్తారు కాబట్టి సో దానికోసం అని చెప్పి వాళ్ళు పొలాలు అయితే దున్నుకుంటున్నారు. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం చుట్టుపక్కల అంతా అయితే కనపడుతుంది కదా. సో ఇక్కడైతే వీడియో కంటిన్యూ అయితే నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. రెడీనా? ఓకే గైజ్, చూస్తున్నారుగా. సో మేము ఇప్పుడైతే మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. చలో రండి. ఇటుపక్క రోడ్డు సైడ్ కూడా తాడి చెట్లు అయితే ఉన్నాయి. సో చూడండి. సో కనపడుతుందిగా ఇక్కడ ఆటోలు అయితే ఉన్నాయి. సో చూడండి గైస్, ఆటోలు అక్కడ బఫెలోస్ అయితే ఉన్నాయి. సో బస్సులు, ఆటోలు మెయిన్. ఒకప్పుడు ఇక్కడ బస్సులు అయితే ఉండేవి, బట్ ఇప్పుడైతే లేవు. పెట్టినా కొడుకులు ఏమో చేస్తూ ఉంటారు. సో గైజ్ చూడండి, ఏ పార్క్ వెళ్ళాలో ఏ పిక్చర్ చూడాలో అంటూ స్కెచ్లు వేస్తున్నా. అప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు లైక్ బస్సెస్ అయితే ఉండేది, బస్ ఇప్పుడైతే బస్సెస్ ఏమి లేవు. సో నార్మల్గా ఆటోలు అయితే ఉంటాయి. అది కూడా మార్నింగ్ 7 to ఈవినింగ్ 5 లోపలే ఉంటాయి. దాని తర్వాత అయితే ఆటోస్ అయితే ఉండవు. ఇంక దాని తర్వాత ఆటోస్ అయితే ఎక్కడికి తీరు ఉంది. సో ఆ రోడ్ అయితే ఎలా ప్యాచ్ వరకు అయితే రోడ్ ఉంది. సో రండి నేను చూపిస్తాను ఇక్కడ రోడ్ ఎలా ఉందని. సో మీరైతే చూడండి. సో కమాన్ గైస్, చూడండి ఎలా ఉందో. అంటే ఈ రోడ్లో ట్రావెల్ చేయడానికి పెద్ద విషయం కాదు. సో ఏంటంటే లైక్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతుంటాయి కాబట్టి సో ఆ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇదంతా ఇంకా వింటున్నావురా బాలు, ఎప్పుడు పోతావురా ఊళ్ళో కొన్ని అక్క ఇక పొద్దునే మొదలు పెట్టినా కొంచెం వేరే లెవెల్ ఉంటుంది కాబట్టి సో మీరు చూస్తున్నారు. సో ఎలా ఉందో చూడండి. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కార్లు ప్లస్ బస్సులు, బస్సు అయితే కూడా మన రోడ్డు దాటుకోవచ్చు. బట్ ఇంకా ఆటోలు అయితే చాలా మొత్తం డ్యామేజ్ అయితే ఉన్నాయి రోడ్స్ అయితే. సో ఇది వచ్చేసి మా సిట్టింగ్, అంటే నాట్ సిట్టింగ్, ఇది వచ్చేసి మా ప్లేస్. జస్ట్ మేము ఇక్కడ ఇది చేస్తాం కాబట్టి తాటి చెట్లు అవి అయితే ఉన్నాయి. కనపడుతున్నాయి చెట్లు బాగున్నాయి ఇక్కడ, ఫ్రెష్ ఎయిర్. అండ్ సమ్మర్లో మాత్రం సమ్మర్ అయితే మాత్రం ఎక్కువైతే ఉంటుంది ఇట్లా, మిగతా టైంలో అయితే తక్కువ అయితే ఉంటుంది. అండ్ మేము వచ్చినప్పుడు కూడా 3-4 days కంటిన్యూస్గా అయితే వాన అయితే పడింది. సో చూడండి ఎలా ఉందో. అటు ఇక్కడ కూడా ఒకటి ఉంది. సో చూద్దాం. సో ఇక్కడ ఒకటైతే ఉంది, రండి చూపిస్తాను. అండ్ ఇక్కడ మా వాడు ఇక్కడ కొంచెం వీడియో లెంత్ వస్తుంది అని చెప్పి మా వాడు కొంచెం ఏంటంటే వీడియో కోసం వాడే వెనకాల నుంచి వాయిస్ చెప్పుకుంటున్నాడు, నేను కూడా ఫేమ్ అవ్వాలని. సో దాంట్లో లాస్ట్ అయితే రివీల్. సో అక్కడ కూడా ఇది కూడా ఒక మస్తు ప్లేస్ అయితే ఉంది. సో రిలాక్సేషన్ అవ్వడానికి అండ్ ఫుల్. సో ఇంకా ముందైతే ఉంది. సో ముందుకైతే వెళ్ళొచ్చు కదా. సో ముందుకైతే వెళ్ళొచ్చు, రండి. ఏడా
సో మేమైతే తోట లోపలికి వెళ్ళట్లేదు, చెప్పలేము ఎక్కడ ఏ కరెంట్ పెడతానని. మన సేఫ్టీలో మనమైతే ఉండాలి కాబట్టి సో మనమైతే లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి. అండ్ ఫుల్ గ్రీనిష్గా ఉంది. అండ్ ఇది ఇంకొకటి, వింటర్ సీజన్లో వస్తే ఫుల్ గ్రీనిష్ ఉంటుంది, అండ్ ఇది సమ్మర్ టైంలో వస్తే కొంచెం ఇదిగా ఉంటుంది కాబట్టి మనం చూడొచ్చు. తర్వాత నెక్స్ట్ అయితే మేము అండ్ ఇంకొకటి, సో మీరు చూడండి, ఇంకొకటి అయితే ఉంది ఫ్యాను. అండ్ ఇటు సైడు మీరు రెగ్యులర్గా అండ్ ఇక్కడ కూడా మెయిన్ ఏంటంటే అంగళ్ళు, ఐ మీన్ షాప్స్ అయితే చాలా కష్టం. సో రండి చూసేద్దాం. సో మీరు రండి, ఆప్ చేయండి. ఇంకొకటి అయితే ఉంది ఫ్యాను. అండ్ ఇటు సైడు మీరు రెగ్యులర్గా అండ్ ఇక్కడ 3. సో గైజ్ మేమైతే ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్తున్నాం. మెయిన్ రోడ్ ఖాళీగా ఉంది కదా, సో చూడండి. సో బాయ్స్ అయితే ఫుల్ వైబ్లో ఉండరు, వెనకాల పిల్లలు మా వాళ్ళే, వాళ్ళు వాయిస్ అంటే వాళ్ళు కనపడరు, మాట్లాడుతున్నారు. సో చూడండి, సో వాళ్ళు అదేదో అంటున్నారు, సో నాకు తెలియదు. సో మీరు ఇక్కడ కనపడుతుంది కదా, ఇవన్నీ తాటి చెట్లు అయితే ఉన్నాయి. సో మేమైతే ముందు షాప్స్ అయితే ఉన్నాయి, యాక్చువల్లీ 3 షాప్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ షాపు సో సెకండ్ షాప్, మూడో షాప్ అయితే ఉంది. ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే ఈ బ్రో ఇక్కడ ఈ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది బ్రో చెప్పండి బ్రో? 10 years బ్యాక్ షాప్ 10 years బ్యాక్ నుంచి అయితే ఉంది, అంటే చిన్నగా బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు. ఇది రీసెంట్గా ఫస్ట్ షాప్ రీసెంట్గా ఓపెన్ చేశారు. ఓకే, రీసెంట్గా అయితే ఇది చేశారు. సో ఇప్పుడు మీరు ఇప్పుడు 10 years అంటున్నారు కదా బ్రో, లైక్ ఇప్పుడు ఇక్కడ ఏదైనా మీకు కొంచెం ఏదైనా ఒక బిజినెస్ పెడితే నడుస్తుంది అంటారా? లైక్ అంటే బిజినెస్ అంటే ఏదంటే బయట బజార్లో పెట్టుకోవడమే, అంటే అదే అలా పెడితే మీకు నడుస్తాయి అంటారా? ఓకే, అంటే లైక్ ఇక్కడ పర్మిషన్స్ అవి అని ఏమైనా ఉన్నాయా బ్రో? పర్మిషన్స్ అంటే మనకి స్థలం ఉండాలి ఫస్ట్. ఓకే, ఓకే. సో ఇప్పుడు మీకు లైక్ ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇప్పుడు ఇక్కడ మీరు మామూలుగా లైక్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అన్నీ వచ్చాయా? ఇండస్ట్రియల్ ఏరియా లైక్ ఇండస్ట్రియల్ ఏరియా అంటే లైక్ మీకు ఉంటాయి కదా ఇండస్ట్రియల్ ఏరియా అంటే, నాట్ పొలాలు బ్రో, ఫ్యాక్టరీస్ చాలా ఫ్యాక్టరీస్ లేవు ఇక్కడ. ఫ్యాక్టరీస్ కూడా అయితే బిల్డ్ చేయాలి, అంటే ఇక్కడ ఉంది ప్లేస్, ఫ్యాక్టరీస్ కిలోమీటర్స్ అయితే ఉన్నాయి. సో చూడండి, అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ ఇస్తే బాగుంటుంది అంటారా? సూపర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ట్రావెలింగ్కి లైక్ 8 kilometers 10 kilometers అయితే అవుతుంది. లైక్ ఇక్కడ నుంచి వేరే విలేజ్కి వెళ్ళాలన్నా కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10 kilometers అయితే పడుతుంది. కానీ ఇక్కడ షాపుల్లో పెట్రోల్ పోస్తారు. సో ఉంది. అండ్ నార్మల్గా అయితే ఎంత బ్రో? నార్మల్గా అయితే 50 rupees. నార్మల్గా పెట్రోల్ బంక్లో ఎంత రేట్ ఉంటుంది? 55 rupees. పెట్రోల్ బంక్లో లేదు బ్రో, పెట్రోల్ బంక్లో నేను చూసినప్పుడు 120 ఉంది. ½ లీటర్, సారీ 102. పెట్రోల్ బంక్ అయితే 102 ఉంది. అండ్ పవర్ అయితే 110 rupees ఉంది. అండ్ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ అయితే చూడండి. సో వాళ్ళు అక్కడ తీసుకొచ్చి ఇక్కడ షాప్లో అమ్మడం వచ్చేసి ఒక ఇదైతే జాస్తి, అండ్ 10 rupees అయితే ఎక్కువైతే తీసుకుంటారు. సో చెప్తున్నారు. సో మా ఫ్రెండ్ మీరు చూడండి. అండ్ ఈ వీడియోలో మేము ఇద్దరం అయితే ఉంటున్నాం, అండ్ వెనకాల వచ్చే ఫ్రెండ్స్ అయితే ఉన్నారు, బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదంట రావడానికి. అండ్ తను సో అండ్ ఇది సో గైస్ ఇక్కడైతే చూపి బ్రో, ఇది వచ్చేసి ఇది వచ్చేసి కళ్ళు స్పాట్ అనమాట. ఇక్కడ కళ్ళు స్పాట్ అయితే ఉంది. అండ్ మన పిల్లలు అయితే కొంచెం భయపడ్డారు. ఇక్కడ కళ్ళు స్పాట్ అయితే ఉంది. ఇది వచ్చేసి మార్నింగ్ టైంలో మాత్రం ఓపెన్ ఉంటుంది, అండ్ ఈవినింగ్ కూడా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా మీకు కనపడుతుంది తాడి చెట్లు అయితే ఉన్నాయి. అండ్ అటు సైడ్ కూడా చాలా కళ్ళు తీస్తారు ఇక్కడ. చూపి బ్రో. కెమెరా తిప్పు బ్రో.
ఇక్కడ తిప్పు బ్రో ఇట్లా. వాడు కెమెరా ముందు చేపెట్టేసిండు బ్రో. బ్రో అక్కడ చూపి. అండ్ అది వచ్చేసి అక్కడ నుంచి అయితే తాడి చెట్లు కళ్ళు తీసేది అక్కడే. సో మీకు కనపడుతుంది కదా, అక్కడి నుంచి అయితే తాడి చెట్లలో అయితే తీస్తారు. అండ్ అక్కడ తీసి మనకైతే సేల్ చేసేస్తారు. సో సో అక్కడ మా ఫ్రెండ్ అయితే ఉన్నారు, చూపియండి. అండ్ తను వచ్చేసి మీకు షాప్స్ అయితే చూపిస్తాను. సో బ్రో మీరు వచ్చేయండి బ్రో ముందుకి. బ్రో మీరు ముందుకు వెళ్ళండి, బ్యాగ్ నుంచి తీయండి. సో చూడండి ఏంటంటే ఎస్టీ కాలనీ రూట్. సో ఇది వచ్చేసి ఎస్టీ కాలనీ రూట్ అంట. అండ్ ఇటు నుంచి వెళ్ళినా కూడా మా ఇంటికి అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇటు ఎస్టీ కాలనీ ఇది, ఇంటి నుంచి అయితే కూడా వెళ్ళిపోవచ్చు, నో ప్రాబ్లం ఇది. అండ్ బ్రో రండి బ్రో. సో గైజ్ సో మా వాడైతే ఫుల్ ఫామ్లో ఉన్నాడు. కెమెరా ఫ్యాన్కి తిప్పుకోవాడు సైడు. సో కాదు ఇక్కడ సో దొరికిన అపకు మింగిల్ బోలో మామా లౌడ్ సే బోలో ఐ యామ్ సింగిల్. అయితే చూపి ఒకసారి గైజ్ చూడండి, షాప్స్ అయితే ఉన్నాయి. జూమ్ అయితే చేస్తున్నాడు తను, చూడండి. సో అండ్ సో బ్రో తిప్పే. అండ్ కొంచెం ఇక్కడికి వచ్చాయి బ్రో, అంత చాలా లాంగ్ అయితే ఉంది. వెహికల్స్ అయితే వస్తుండే, వెహికల్స్ ఎక్కువ ఉంది. సో కొంచెం ఇక్కడికి వచ్చాయి బ్రో, అంత చాలా లాంగ్ అయితే ఉంది. వెహికల్స్ అయితే వస్తుండే, వెహికల్స్ ఎక్కువ ఉంది. ఏందక్క లట చూస్తున్నారు? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ వివేక్ అఫీషియల్ గైస్. So thank you so much.